చెప్పిన దాన్ని గ్రహించగలగడం కూడా ఒక శక్తే. ఎన్ని శక్తులు ఉన్నాయమ్మా. ఎంతసేపు ఆ మూడో కన్ను ఆరో కన్ను అవి చూస్తారు కానీ ఈ లోపల మీరు సాధించవలసిన ఎన్ని ఉన్నాయి. ఏం సాధించారు అసలు? ఉన్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగడం అదో శక్తి. ఒక చిన్న విషయాన్ని పెద్దదానిగా వివరించగలగడం అదో శక్తి. పెద్ద విషయాన్ని చాలా సూక్ష్మంగా చెప్పగలగడం అదో శక్తి. ఏ సందర్భానికి అనుగుణంగా అది మాట్లాడగలగడం అదో ఒక రకమైన శక్తి. ఎన్ని శక్తులు కావా? ఎంత బుద్ధి బాగా పెరిగే కొద్దీ వచ్చే శక్తులు ఇవి. ప్రిలిమినరీగా వీటి మీద కూడా దృష్టి పెట్టరు మీరు. ఏం పెద్ద శక్తులు కావాలనుకుంటారు. చెప్పడానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా వినడానికి ప్రాముఖ్యం ఇవ్వగలగడం అది కూడా ఒక శక్తే. నువ్వు ఏం గ్రహిస్తుంది, ఎవరితో జరిగిన డిస్కషన్లో ఏ పాయింట్ నువ్వు గ్రహించగలుగుతావు? ఆ రకమైన మార్పు నీలో కూడా తీసుకురాగలగాలి. తెచ్చుకో. మీరు ఆధ్యాత్మికంగా ఎప్పుడు బాగా ఎదుగుతారు అంటే, నేను ఆత్మ అన్న విషయం సదా గుర్తున్నప్పుడే. నేను ఆత్మ అన్నట్టుగా ఎంత ఎక్కువ మీరు జీవించగలిగితే మీరు ఆధ్యాత్మికంగా అంత ఎదుగుతున్నట్లు లెక్క. మీరందరూ ఒక రకంగా చాలా అదృష్టవంతులు. ఏ విషయం చెప్పినా అర్థం చేసుకోగలుగుతున్నారు. నాకు ఇదైన తర్వాత ఎంతో మంది వచ్చి కలుస్తున్నారు. బంధువులు కలుస్తున్నారు, స్నేహితులు కలుస్తున్నారు. మన ధ్యానంలోనే ఎంతో మంది వచ్చి కలుస్తున్నారు. వాళ్ళని మిమ్మల్ని కంపేర్ చేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళెవ్వరూ కూడా మీ కాలుగోటికి సరిపోరు. ఎవరైతే ఇప్పుడు జూమ్లో పాల్గొంటున్నారు మీ కాలుగోటికి సరిపోరు. అంత గొప్ప స్థితిలో ఉన్నారు మీరు. శ్రద్ధ పెట్టక ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. లేకపోతే ఒక్కొక్కళ్ళు మిరకిల్స్ అయిపోతారు, హేమహేమీలు అయిపోతారు. జ్ఞానం ఏదో ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టు చేస్తున్నారు. ఇంకా దృష్టి ఎక్కువ పెట్టాలి, శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, టైం ఎక్కువ కేటాయించాలి. ఈ జన్మలోనే ఒక 50 జన్మల సారం గ్రహిస్తారు మీరు.